హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రలో అమ్మ కుట్టి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి ఏమంటే గాయత్రి దేవికి ఎంతో ఇష్టమైనటువంటి అల్లం గారెలు అనేవి చెప్తున్నా అండి. నేను ఒక గ్లాస్ పప్పు తీసుకొని నానబెట్టుకున్నాను అనమాట. దీన్ని ఏమంటే మనం ఎలా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. నేను మిక్సీ జార్లో రుబ్బేసుకున్నాను అండి. చూసారా? ఇలా రుబ్బుకున్న తర్వాత మనకి ఏం కావాలంటే ఈ మాత్రం అల్లం ముక్క అనేది కావాలి. ఎందుకంటే అల్లం గారెలు కదండి, అల్లం అనేది ఈ మాత్రం పడుతుంది. సో ఇలా చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ రుబ్బు ఉంది కదా, రుబ్బులో వేసుకోవాలి. అలానే ఇందులో సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఏమంటే ఇందులో ఇంకా మీరు వేసుకుంటే మిరియాలు కూడా కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవచ్చు అనమాట ఈ రుబ్బులోని. సో చూసారా, ఇలా వేసుకున్న తర్వాత మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కరివేపాకు వేసుకుంటున్నాను. సో ఇలా కరివేపాకు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సారీ, అక్కడ పచ్చిమిరపకాయలు నన్ను కాదు, కరివేపాకు అనమాట. సో ఇది ఇలా 2 నిమిషాలు పక్కన ఉంచిన తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాము. సో చూసారు కదా, మనం ఆయిల్ పోసుకొని ఇందులో ఆయిల్ వేడెక్కే వరకు ఉండాలండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. చూసారా, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా బాగా మనకి ఆయిల్ అనేది అయిపోయిన తర్వాత మనకి టీ గిన్నె ఉంటుంది, టీ వడగట్టుకున్నది ఉంటుంది కదండి. సో దాని మీద చేసుకుందాం. వడలు అనేవి ముందు చేతికి వాటర్ అప్లై చేసుకొని కొంచెం ముద్ద అనేది తీసుకోవాలన్నమాట. మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ అనేది మనం రుబ్బు తీసుకోవాలి. తీసుకొని కొంచెం ఉండలా చుట్టుకొని, చెప్పాను కదా టీ నెట్ ఉంటుంది కదండి, ఆ టీ నెట్ పైన ఇలా వేసుకొని మనం గారెలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి షేప్ వస్తుంది. అలానే మనకి తుల్లటం గట్రా ఏమి ఉండదండి. ఆయిల్ అనేది పైకి రావటం అలా ఏమి ఉండదు. సో చూసారు కదా, ఈ విధంగా మనం ఫస్ట్ ఏమంటే ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూడటానికని నేను చిన్నది వేసాను అనమాట. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. సో ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి మనం గారెలు అనేవి. మళ్ళీ చూపిస్తా చూడండి. కొంచెం వాటర్ తీసుకొని ఆ నెట్ అనేది తడుపుకోవాలన్నమాట. తడుపుకున్న తర్వాత కొంచెం ముద్ద మనకి ఏ క్వాంటిటీ అయితే కావాలో ఆ క్వాంటిటీలోని ఈ మినపప్పు ముద్ద అనేది మనం తీసుకొని ఆ నెట్ మీద, టీ నెట్ మీద పెట్టుకోవాలి. చూసారా, ఇలా నీట్గా ఆ నెట్ అంతా ఇలా పరుచుకొని మనం హోల్ పెట్టుకొని ఇంకా అందులో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా ఈజీగా కూడా పడతాయండి. మనకు అంత కష్టపడిన అవసరం లేదు. చూసారా ఎంత చక్కగా పడ్డాయో. అలానే మిగతా గారెలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని కొంతసేపు మనం నేనేమంటే చిన్న స్టవ్ మీద పెట్టానండి. నేను పెద్ద హై ఫ్లేమ్ మీద, పెద్ద మంట మీద పెట్టలేదు. సో మనం మీడియంగా పెట్టుకొని మనకి బాగా కుక్ అవ్వాలి. సో చూసారు కదండి, మొత్తం అన్ని ఇలా వేసుకున్నాక మనం కలుపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ తిప్పుతూ ఉండాలన్నమాట. ఇవి బాగా వేగే వరకు ఉంచుకోవాలండి. ఈ గారెలు అనేవి గాయత్రి దేవి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ప్రసాదం అండి, నైవేద్యం అండి. చూసారా, మనకి బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అన్ని గారెలు అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చండి గారెలు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే ఇవి తీసేసుకున్న తర్వాత మనకి ఇంకా మిగతా రుబ్బు ఉంది కదండి, ఇంకా కొంచెం ఉంది కదా, అది మళ్ళీ సేమ్ ఇలానే గారెలు వేసుకుంటున్నాను. సో చూసారా, అంతేనండి. ఇంక ఇవి కూడా ఇలా వేసుకున్న తర్వాత వేయించుకొని నేను తీసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి ప్రసాదంకి పెట్టడానికి ఈ గిన్నెలో అనేది నేను వేసేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా తయారైపోయాయి అల్లం గారెలు రెడీ అండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి. ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మనతో ఉండాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగైతే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.